ఎంతోమంది సీనియర్లు ఎన్నో కష్ట నష్టాలు పడి అంకితభావంతో పనిచేశారు. అలాంటి సీనియర్లలో ఒకరు రాష్ట్ర పరిశీలకులుగా ఉన్న శాసనాల వీరబ్రహ్మం గారు. సీనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి నడిచారు. చాలా అనుభవం ఉంది ఆయనతో మీకు ఎలా ఉండేది ఆ అనుబంధం? ఉపన్యాసకుడిగా ఏర్పాటు చేస్తే ఉత్తమ ఉపన్యాసకుడిగా బెస్ట్ బ్రహ్మన్ నాకు అవార్డు ఇచ్చింది. అది కూడా నాకు ఎప్పటికీ జ్ఞాపకమే ఉంటా ఉంది. అంటే జగన్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? జగన్ చేసిన మిస్టేక్స్ ఏంటి? పబ్లిక్ రిలేషన్షిప్ ఎక్కడుందండి జగన్కి? నేనేదో నొక్కుతున్నా, రేపు వాళ్ళు నాకు నొక్కుతారు అనేటువంటి భావం తప్ప ఏముంది ఆయన దగ్గర? బాబు గారు ఉన్నప్పుడు కియా పెడితే ఈ దాన్ని కూడా ఇబ్బంది పెట్టాలని చూసేది. అసలు ఉన్న నిధులన్నీ లేవు, అన్ని ఎక్కడెక్కడికన్నీ దోసుకుపోయారు. మరి సంపద సృష్టిస్తానని చెప్పారు కదా చంద్రబాబు నాయుడు. సంపద సృష్టించాలంటే చంద్రబాబుకే సాధ్యం. వైసీపీ అధికారంలో ఉండగా జగన్ అండతో రెచ్చిపోయిన చాలా మంది వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. బాబు గారు అసలు ఒక్క మాట, మేము కూడా ప్రతిచర్య తీసుకోవాలనుకుంటే గతంలో అయితే వాళ్ళు చేసిన ప్రకారం అయితే ఇప్పుడు ఒక్కడు కూడా మాజీ శాసనసభ్యులు ఇళ్లలో కూడా ఉండరు. మీరేమో ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదంట, లేకపోతే ఆయనకి మైక్ ఇవ్వరంట, మీరేమో ర్యాగింగ్ చేస్తారు. 164 మంది సభ్యులు ఉన్నారు కూటమి సభ్యులు కాబట్టి. ఎట్లిస్తారండి ప్రతిపక్షం? అంటే దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవా? ప్రమాణ గారు ఎందుకు వచ్చావు? ఆ రోజు గుర్తు రాలేదా నీకు నాకు ప్రతిపక్ష హోదా ఉందా లేదా అని? మరి ఇవాళ మాట్లాడుతున్నాను. సీనియర్ రాజకీయ నాయకుడిగా చెప్పండి, ఏమయ్యే అవకాశం ఉంది వైసీపీ? ఏం జరిగే అవకాశం ఉంది జగన్కి? ఇంకా జగన్కి ఏం కాదు. ఇంకా వైసీపీ అనేది ఖాళీ కావడం తప్ప వేరేది కాదు. మేం చెప్పడం లేదు, నీ స్వయాన నీ చెల్లెలు నీ తల్లి ఇద్దరు ఇవాళ మాట్లాడుతుంటే నువ్వు కనీసం అది మాట్లాడేది ఎందుకండి? మీరేమైనా ప్రజలకు ముందే చెప్పారా మేము ఓడిపోతే అసెంబ్లీకి పోము అని? మీరు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు ప్రజలను మోసం చేసినట్టు కాదా? మీకు ఏ హక్కు ఉందండి మేము అసెంబ్లీకి వెళ్ళము అని చెప్పడానికి? ఏం లేదు, ప్రతిపక్షం అనే పదం లేదు. తన అసెంబ్లీకి రాడు. ఆ 11 కూడా ఒక 1 ఇయర్ లోపే వెళ్ళిపోవడానికి వాళ్ళు ఎంతో మంది సిద్ధమయ్యారు. అడగకపోతే అమ్మైనా పెట్టదు అంటారు కదా. నాకు ఈ పోస్ట్ కావాలి అంటే మీరు ఏదైనా ప్రపోజల్ పెట్టారా? పార్టీ సిద్ధాంతాలు అవసరం, పార్టీ డెవలప్ కోసం అవసరం తప్ప వాళ్ళు ఏమైపోయినా మేమంతా అసంతృప్తి ఉండదు. తెలుగుదేశం పార్టీకి నా చివరి ప్రాణం ఉన్నంత వరకు నేను పార్టీ కోసమే పనిచేస్తాను. నిస్వార్థంగా పనిచేస్తాం అంతే. ఏ పోస్ట్ ఇవ్వకపోయినా, ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా అంతే. నాడు ఎన్టీఆర్ నుండి నేడు లోకేష్ వరకు పార్టీతో తనకు ఉన్న అనుభవాలు, జ్ఞాపకాలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పరిశీలకులు శాసనాల వీరబ్రహ్మం తన మాటల్లో. ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవాళ సాయంత్రం 6:30 మీ 99 టీవీలో.